హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జెడ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనకు యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి ఎన్డీఏ నేషనల్ డిఫెన్స్ అకాడమీకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో మీరైతే స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. సో మనం ఆన్లైన్ అప్లై చేసే ముందు దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అయితే చూసుకోవచ్చు. సో మనకు ఇక్కడ ఆన్లైన్ డేట్ వచ్చేసి 15th May 2024 నుండి లాస్ట్ డేట్ వచ్చేసి 4th June 2024 వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. అండ్ మనకు ఇక్కడ నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ ఇక్కడ నావెల్ అకాడమీ ఎగ్జామినేషన్ 2024 సంబంధించిన ఇక్కడ నోటీస్ అనేది రిలీజ్ అయితే చేశారు. సో ఇక్కడ మనకు మోడిఫికేషన్ ఓటీఆర్ ప్రొఫైల్ వచ్చేసి మనకు 11 June 2024 వరకు అయితే ఇక్కడ 7 days అయితే వాళ్ళు ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఓటీఆర్ ఇక్కడ మోడిఫికేషన్ తర్వాత అప్లికేషన్ మోడిఫికేషన్ వచ్చేసి 5th June నుండి 11th June వరకు అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ దీనికి సంబంధించిన వాళ్ళు ప్రతిదీ దీంట్లో అయితే మెన్షన్ అయితే చేశారు. సో ఇక్కడ మనకు దీనికి పోస్టుకు సంబంధించిన ఇక్కడైతే నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ఇక్కడ ఆర్మీ నేవీ ఈ విధంగా అయితే ఇచ్చారు. అండ్ మనకు ఇక్కడ నావెల్ అకాడమీ 10+2 ఇక్కడ క్యాడెట్ ఇక్కడ ఎంట్రీ వచ్చి స్కీమ్ వచ్చేసి ఈ విధంగా మనకు 404 టోటల్గా వచ్చేసి పోస్టులు అయితే 404 అనేది ఇచ్చారు. అండ్ దీనికి క్వాలిఫికేషన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే సో మనకు ఇక్కడ ఏజ్ వచ్చేసి ఇక్కడ 2006 నుండి 2009 మధ్యలో అయితే ఉన్న వాళ్ళు దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకు ఇక్కడ ఫర్ ఆర్మీ వింగ్ ఇక్కడ నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఓన్లీ 12th పాస్ అయి ఉంటే చాలు. సో మనకు ఓన్లీ ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఏ గ్రూప్ ఉన్నా మీరైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ సెకండ్ వచ్చేసి ఎయిర్ ఫోర్స్ అండ్ నావెల్ వింగ్ వచ్చేసి ఇక్కడ నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ ఫర్ ద 10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ ఎట్ ద ఇండియన్ నావెల్ అకాడమీ. సో దీనికైతే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. ఇంటర్మీడియట్లో మనకు ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ అయితే కంపల్సరీ అయితే ఉండాలి సబ్జెక్ట్ అయితే. సో ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇక్కడ మ్యాథమెటిక్స్ ఉన్న వాళ్ళు దీనికైతే అప్లై అయితే చేయాలి. అండ్ ఇక్కడ ఆర్ట్స్ వాళ్ళు అయితే మీకు సంబంధించిన ఇక్కడ ఆర్ట్స్ వాళ్ళు ఓన్లీ ఇంటర్మీడియట్ మీరు ఏ గ్రూప్ తీసుకున్నా మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీకు ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ ఉంటే ఇక్కడ ఎయిర్ ఫోర్స్ సంబంధించిన దీనికైతే అప్లై చేసుకోవచ్చు. సో మీ యొక్క పోస్ట్ను బట్టి మీరైతే అప్లై అయితే చేసుకోండి. సో ఇప్పుడైతే మనం యూపీఎస్సీకి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడైతే యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎన్డీఏకు సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ వెబ్సైట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఈ యొక్క వెబ్సైట్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. సో మీరు డైరెక్ట్గా అనేది వచ్చేయచ్చు. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడైతే న్యూ క్యాండిడేట్ వచ్చేసి 1 time రిజిస్ట్రేషన్ అయితే చేయాలి, ఓటీఆర్ రిజిస్ట్రేషన్. సో ఫస్ట్ టైం ఈ యొక్క వెబ్సైట్ని మీరు విజిట్ చేస్తున్నారంటే కంపల్సరీ అయితే మనం ఓటీఆర్ రిజిస్ట్రేషన్ అయితే చేయాలి, 1 time రిజిస్ట్రేషన్. సో ఓటీఆర్ సంబంధించిన రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలో వీడియో అయితే నేను ఆల్రెడీ చేశాను. సో ఆ యొక్క వీడియో అయితే చూసి మీరు న్యూ రిజిస్ట్రేషన్ 1 time రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. సో ఆ తర్వాత ఇక్కడైతే మనం ఓటీఆర్ చేసిన తర్వాత ఇక్కడ అండ్ ఆల్రెడీ రిజిస్టర్డ్ అయిన క్యాండిడేట్ వాళ్ళు వచ్చేసి ఇక్కడ లాగిన్ పేజ్ అనేది ఈ విధంగా వచ్చేసిన తర్వాత మీరు ఇక్కడ ఈమెయిల్ ఐడి ద్వారా అయితే లాగిన్ చేద్దాం అనుకుంటున్నారా, తర్వాత మొబైల్ నెంబర్, తర్వాత ఓటీఆర్ ఐడి, ఇలా ఓటీఆర్ ఐడి ఉంటే ఇక్కడ మనకు ఓటీఆర్ ఐడి అయితే కంపల్సరీ అయితే వస్తుంది. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఇక్కడ ఓటీఆర్ ఐడి ఇచ్చేసి పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసి లాగిన్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీరు మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి ద్వారా చేయాలనుకుంటే ఇక్కడైతే ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసి ఇక్కడ గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసి మనకు ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి డైరెక్ట్గానే లాగిన్ చేసుకోవచ్చు. సో మీరు మొబైల్ నెంబర్ నుండి కూడా సేమ్ యాస్ట్ అనేది ఇక్కడైతే లాగిన్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, మనం లాగిన్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు డెస్క్బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడైతే ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ అయితే చదువుకోండి. సో మనకు ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే ఎంత కేబుల్ అయితే ఉండాలో సో ఇక్కడైతే వాళ్ళు మెన్షన్ అయితే చేశారు. సో ఇక్కడ జాగ్రత్త చూసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు లేటెస్ట్ నోటిఫికేషన్ ఉన్నాయి కదా, సో దీని మీద క్లిక్ చేస్తే మనకు ఏ నోటిఫికేషన్ మనకు యాక్టివ్లో ఉన్నాయో ఇక్కడైతే చూపెడుతుంది. సో మనకు కావాల్సింది ఇక్కడైతే మనకు ఎన్డీఏ నేషనల్ డిఫెన్స్ అకాడమీ. సో ఇక్కడ ఇయర్ అయితే చూసుకోండి, తర్వాత క్లోజింగ్ డేట్ అయితే చూసుకోండి. అండ్ ఇక్కడ మీరు 1 time రిజిస్ట్రేషన్ అయితే చేశారు కదా, సో మీకు ఏమైనా మిస్టేక్ ఉంటే ఇక్కడైతే మీరు ఓటీఆర్ అయితే రిజిస్ట్రేషన్ అయితే ఎడిట్ అయితే చేసుకోవచ్చు. సో ఒకవేళ అన్ని కరెక్ట్గా ఉంటే ఇక్కడైతే క్లిక్ హియర్ ఫర్ పార్ట్ 1 ఉన్నాయి కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేస్తే మనకు ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ అయితే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేస్తే మనకు అప్లికేషన్ ఫామ్ అనేది స్టార్ట్ అనేది అయిపోతుంది. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత మనకు ఓటీఆర్లో ఏ విధంగా మన యొక్క ప్రొఫైల్ నేమ్ ఉంటాయో ఆ విధంగా అయితే ఉంటాయి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ఎగ్జామినేషన్ అప్లికేషన్ డీటెయిల్స్ చూసుకుంటే ఇక్కడ నేషనాలిటీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, తర్వాత మ్యారిటల్ స్టేటస్ వచ్చేసి అన్మ్యారిడ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడైతే కమ్యూనిటీ మన యొక్క క్యాస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ జనరల్ మీద క్లిక్ చేస్తే ఎటువంటి ఆప్షన్ రాదు. సో ఇక్కడ ఓబీసీ మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా అయితే అడుగుతుంది, డూ యూ బిలాంగ్స్ టు క్రీమిలియర్. సో మీరు క్రీమిలియర్కు బిలాంగ్ చేస్తే ఇక్కడైతే ఎస్ అయితే చేయండి, ఎటువంటి ఇక్కడ ఆప్షన్స్ అయితే రాదు, రిజర్వేషన్ అయితే ఉండదు. ఒకవేళ నో చేస్తే సో మీకు సంబంధించిన ఓబీసీ సంబంధించిన ఇక్కడ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇవ్వండి, క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఇక్కడైతే.
సో ఆ తర్వాత ఇక్కడైతే ఇష్యూ, సో ఎవరి చేత అయితే ఇష్యూ చేయబడిందో వాళ్ళ యొక్క నేమ్ తహసీల్దార్ ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత ఏ స్టేట్ నుండి ఇష్యూ చేయబడిందో ఆ యొక్క స్టేట్ అనేది దీంట్లో అయితే మెన్షన్ అయితే చేసేయండి. ఇచ్చేసిన తర్వాత మీ యొక్క సర్టిఫికేట్ సో ఎప్పుడైతే ఇష్యూ చేయబడిందో సో డే మంత్ ఇయర్ అనేది ఇచ్చేసేయండి ఈ విధంగా. ఆ తర్వాత ఇక్కడ మీరు ఎస్సీ ఎస్టీ ఉంటే ఇక్కడైతే సేమ్ యాస్టిస్గా ఇక్కడైతే ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఇక్కడ ఈ విధంగా ఇచ్చేస్తే మనకు క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అడుగుతుంది. తర్వాత ఇష్యూ అథారిటీ ఎవరి చేత అయితే ఇష్యూ చేయబడిందో, తర్వాత స్టేట్ ఏ స్టేట్ నుండి ఇష్యూ చేయబడిందో ఆ యొక్క స్టేట్ ఇక్కడైతే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత కమ్యూనిటీ సర్టిఫికేట్ డేట్ ఇష్యూ చేయబడిన డేట్ మంత్ ఇయర్ అయితే ఇచ్చేసేయండి. ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడైతే మనకు వ్యూ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే మనకు సంబంధించిన క్వాలిఫికేషన్ అయితే ఈ విధంగా అడుగుతుంది. సో కోడ్ 1 వచ్చేసి మనకు ఇక్కడ 12th పాస్ అయి ఉండాలి. సో మనకు దీంట్లో అయితే ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇక్కడ మ్యాథ్స్ వచ్చేసి మనకు మీకు ఒకవేళ మీరు ఫిజిక్స్ కెమిస్ట్రీ కాకపోతే ఇక్కడైతే మీరు 1 అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మీరు ఇక్కడ ఇంటర్మీడియట్ పాస్ అయ్యి సో మీకు ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ ఉంటే ఇక్కడైతే కోడ్ 2 అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడైతే అపియరింగ్ 12th ఇక్కడ ఇంటర్మీడియట్ మీరు ఇంకా రిజల్ట్ కోసం వెయిట్ చేస్తే ఇక్కడ 3 అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ థర్డ్ వచ్చేసి ఇక్కడ ఫోర్త్ వచ్చేసి మనకు అపియర్ 10+2 వచ్చేసి ఇక్కడ ఎడ్యుకేషన్ ఫిజిక్స్ మ్యాథ్స్ కోసం ఇంకా అపియర్ అంటే రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్న వారైతే ఈ రెండింటి దానికి 3 దానికి వచ్చేసి మనకు ఇక్కడ నాన్ మ్యాథ్స్ వాళ్ళు. సో తర్వాత ఇక్కడ ఫోర్త్ వచ్చేసి ఇక్కడ ఫిజిక్స్ మ్యాథ్స్ సంబంధించిన వాళ్ళు. సో ఈ విధంగా అయితే మీరు కోర్స్ అనేది చూసుకోండి. సో ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడ క్వాలిఫికేషన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మీరు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండి మీకు మ్యాథ్స్ సైన్స్ ఇక్కడ ఫిజిక్స్ కెమిస్ట్రీ లేకపోతే ఇక్కడైతే ఇదైతే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నాట్ హ్యావింగ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ మ్యాథ్స్. సో ఇక్కడ నాన్ మ్యాథ్స్ వాళ్ళు అయితే ఇది ఫస్ట్ అయితే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ 10+2 మీరు పాస్ అయ్యి సో మీకు ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ ఉంటే సబ్జెక్ట్ ఉంటే ఇక్కడైతే సెకండ్ దానికైతే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడైతే మీరు అపియరింగ్ అంటే రిజల్ట్ కోసం వెయిట్ చేసిన వాళ్ళు ఇంకా చదువుతున్న వారు అయితే ఇక్కడ ఇంటర్మీడియట్ ఇక్కడ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ లేని వాళ్ళు థర్డ్ దానికి సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడైతే ఇంకా అపియర్డ్ ఉన్న వాళ్ళు ఇక్కడైతే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉన్న వాళ్ళ సబ్జెక్టు సో ఇక్కడ ఫోర్త్ దానికైతే ఈ విధంగా అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే అడ్రస్ అయితే ఇవ్వాలి. సో మనకు స్పెషల్ క్యారెక్టర్ వచ్చేసి ఇక్కడ స్లాష్ కానీ హ్యాష్ కానీ ఇక్కడ మనకు అలో అయితే ఉండదు స్పేస్ కానీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ యొక్క ఇంటి నెంబర్ అయితే ఇక్కడైతే మెన్షన్ అయితే చేసేయండి జాగ్రత్తగా. మీకు ఆధార్ కార్డులో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇక్కడ మెన్షన్ అయితే చేసేయండి. చేసిన తర్వాత సెకండ్ లైన్ వచ్చేసి మీ యొక్క ఊరు పేరు విలేజ్ నేమ్ తర్వాత డిస్టిక్ మండల్. సో జాగ్రత్తగా ఇక్కడైతే మీ యొక్క ఆధార్ కార్డులో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా మెన్షన్ అయితే చేసేయండి. అండ్ థర్డ్ లైన్ ఉంటే ఇచ్చేసేయండి లేకపోతే అవసరం లేదు. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క స్టేట్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత ఇక్కడ మీ యొక్క మీ యొక్క ఏ డిస్టిక్ ఉంటుందో ఆ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క డిస్టిక్ పిన్ కోడ్ అనేది ఎంటర్ అయితే చేసేయండి జాగ్రత్తగా. తర్వాత ఏరియా కోడ్ ఉంటే ఇక్కడ ఇచ్చేసేయండి లేకపోతే అవసరం లేదు. సో ఇవన్నీ జాగ్రత్తగా మీరు ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ఫోటో ఐడెంటిటీ కార్డ్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో మీకు సంబంధించిన గౌట్ ఐడి ఇక్కడ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. మీకు ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు మీద క్లిక్ చేసి ఇక్కడ ప్రొవైడ్ కన్సెంట్ అనేది ఉంటుంది. సో ఇక్కడైతే ఎస్ అయితే చేయండి ఒకవేళ ఆధార్ కార్డు వేస్తే. తర్వాత ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ తర్వాత కన్ఫర్మ్ నెంబర్ తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అనేది ఇక్కడైతే పీడిఎఫ్ ఫార్మాట్లో ఇక్కడ అప్లోడ్ అయితే చేసేయండి. ఎటువంటి పాస్వర్డ్ అయితే ఉండరాదు. అండ్ ఇక్కడ మీకు వేరే ఐడి ఉంటే ఇక్కడ వేరే ఐడి అయితే సెలెక్ట్ చేసుకొని సో మీకు సంబంధించిన అనేది ఇక్కడైతే కన్ఫర్మ్ ఐడి తర్వాత ఇక్కడ పీడిఎఫ్ ఫార్మాట్లో అప్లోడ్ అయితే చేసేయండి ఈ విధంగా. అండ్ పాస్వర్డ్ అయితే పెట్టకండి. సో అండ్ మీరు ఇక్కడ ఎగ్జామినేషన్ వెళ్ళేటప్పుడు మీరు ఈ ఐడి తీసుకోపోవాలి. సో ఇక్కడైతే వాళ్ళు మెన్షన్ అయితే చేశారు. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనం పోస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ NDA NEA సంబంధించింది ఆర్మీ నేవీ ఇక్కడ ఎయిర్ ఫోర్స్ ఇక్కడ నావల్ అకాడమీ ఈ విధంగా అయితే ఇచ్చారు. ఫోర్ ఆప్షన్ ఇక్కడ యూ హ్యావ్ ఎంటర్డ్ ద అట్లీస్ట్ 1 ప్రిఫరెన్స్. సో మీరైతే దేనికైతే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో సో మీ యొక్క ఇంట్రెస్ట్ ఆర్మీనా నేవీనా ఏదైతే మీ యొక్క పోస్ట్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో సో దాంట్లో అయితే ఇక్కడ యూస్ ద నెంబర్ 1 2 3 4 గివ్ ద ప్రిఫరెన్స్. తర్వాత ఎంటర్ ద 0 ఫర్ బ్రాంచ్ యూ డూ నాట్ వాంట్ టు గివ్ ప్రిఫరెన్స్. సో మీరు ప్రిఫరెన్స్ ఇవ్వకపోతే 0 అనేది ఇచ్చేసేయండి. సో సపోజ్ నేను సపోజ్ ఇక్కడ ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే నేను ఆర్మీకి అయితే ఇస్తున్నాను. సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చేసి ఇక్కడైతే ఎయిర్ ఫోర్స్కి అయితే ఈ విధంగా అయితే ఇస్తాను. సో ఈ విధంగా మీకు ఎన్ని ప్రిఫరెన్స్ అయితే ఫస్ట్ ఎన్ని ఇస్తారో సో అయితే ఇచ్చేసేయండి. మిగతా దాంట్లో మీకు వద్దంటే ఇక్కడ 0 అనేది ఇక్కడ టైప్ అనేది ఇచ్చేసేయండి. సో మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇస్తారో సో అదైతే మీకు జాబ్ పాయింట్ అనేది అవుతుంది. సో ఈ విధంగా అయితే ఇచ్చేసేయండి. తర్వాత డిడ్ యూ ఎవర్ ఫెయిల్ ఇక్కడ కంటర్ప్రైజ్ పైలట్ అని అంటున్నారు. సో ఇక్కడైతే నో అయితే చేసేయండి. సో ఇదైతే మనకు ఎప్పుడైనా మీరు పైలట్ BAPT పైలట్ ఉంటే ఇక్కడైతే ఇచ్చేసేయండి లేకపోతే సింపుల్ నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. తర్వాత ఎయిర్ ఫోర్స్
జీడీఓ గ్రౌండ్ డ్యూటీ మీకు కావాలంటే ఇక్కడైతే అంటే వుడ్ యూ లైక్ టు బి కన్సిడర్డ్ ఫర్ ద ఎయిర్ ఫోర్స్ జీడీఓ గ్రౌండ్ డ్యూటీ. సో మీకు గ్రౌండ్ డ్యూటీ కావాలంటున్నారా ఇక్కడ మీరు సెలెక్ట్ చేసిన జాబ్లో. సో ఇక్కడైతే ఎస్ అయితే చేయండి. సో ఎందుకైనా మంచిది ఇక్కడైతే ఎస్ అయితే చేయండి. సో మీరు ఎస్ చేసినా నో చేసినా ఏమైతే ప్రాబ్లం అయితే ఉండదు. సో మీకు గ్రౌండ్ డ్యూటీ ఆఫీసర్ కావాలంటున్నారు. సో ఉంటే ఎస్ చేయండి, లేకపోతే అవసరం లేదు నో అనేది చేసేయండి. ఓకేలా మీ ఇష్టం ఇది ఇక్కడైతే. ఆ తర్వాత ఇక్కడైతే వెదర్ స్టూడెంట్ ఇక్కడ సైనిక్ మిలిటరీ స్కూల్లో. సో మీరు సైనిక్ మిలిటరీ స్కూల్లో ఎప్పుడైనా జాయిన్ అంటే ఇక్కడైతే ఎస్ చేయండి, లేకపోతే సింపుల్గా నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడైతే ఇక్కడ వార్డ్ ఆఫ్ ద జేసీఓ ఎన్సీఓ అదర్ ర్యాంక్ ఆఫీసర్ ఉంటే ఇక్కడైతే ఎస్ అయితే చేయండి, లేకపోతే సింపుల్గా నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఈ విధంగా జాగ్రత్త ఇచ్చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత అప్లికేషన్ ఫామ్ ప్రివ్యూ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. సో మనం ఎన్ని డీటెయిల్స్ అయితే ఇప్పుడు దాకా ఎంటర్ చేసినామో అన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడైతే వస్తాయన్నమాట. సో మీరు స్టెప్ బై స్టెప్ అనేది ఇక్కడైతే జాగ్రత్త అనేది చూసుకోండి 1-2 సార్లు. సో అన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఒకవేళ ఏమైనా మిస్టేక్ ఉంటే ఇక్కడ అప్డేట్ మీద క్లిక్ చేస్తే మనం ఎడిట్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ అన్నీ కరెక్ట్గా ఉంటే ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ అగ్రీ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఇచ్చేస్తే మనకు వన్ యు ఆర్ అగ్రీ న్యూ చేంజెస్ విల్ బి పాసిబుల్ ఇన్ పార్ట్ 1 రిజిస్ట్రేషన్. సో ఇక్కడ ఓకే మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి అన్నీ కరెక్ట్గా ఉంటే. సో ఒకవేళ మీకు రాంగ్ ఉంటే మీరు బ్యాక్ వెళ్ళిపోయి ఎడిట్ అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఓకే మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడ రిజిస్ట్రేషన్ పార్ట్ 1 అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. సో మనకు రిజిస్ట్రేషన్ ఐడి వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ మనకు ప్రొఫైల్ డీటెయిల్స్ అయితే వస్తాయన్నమాట. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ మీరు దీనికి మీ యొక్క ఇక్కడ రిజిస్ట్రేషన్ ఐడి మీరు ప్రింట్ కావాలంటే ఇక్కడైతే ప్రింట్ స్లిప్ మీద క్లిక్ చేస్తే మీరు రిజిస్ట్రేషన్ ఇక్కడ ప్రింట్ అనేది తీసుకోవచ్చు. సో మీకు అవసరం లేదు, వాళ్ళు ఈమెయిల్ ఐడికి వాళ్ళు పంపడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా చేసేసిన తర్వాత ఇక్కడ అప్లోడ్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ ఇమేజ్ ఉన్నాయి కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేస్తే మనకు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ ఫోటో ఇక్కడ ఏ విధంగా వచ్చేసి మనకు ఫోటో ఏ విధంగా ఉండాలంటే వాళ్ళు యాక్సెప్టబుల్ ఫోటో అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. సో మనకు ఫోటో కింద క్యాపిటల్ లెటర్లో నేమ్ ఉండాలి. తర్వాత ఫోటోగ్రాఫ్ డేట్. సో మీరు ఫోటో అయితే ఎప్పుడైతే తీయించుకున్నారో డే మంత్ ఇయర్ అయితే ఇచ్చేసేయండి. అండ్ సిగ్నేచర్ వచ్చేసి మనకు యాక్సెప్టబుల్ ఈ విధంగా అయితే సిగ్నేచర్ అయితే ఉండాలి. ఈ విధంగా ఫోటో ఉంటే మనకు రిజెక్ట్ అవుతుంది, ఈ విధంగా సిగ్నేచర్ ఉంటే రిజెక్ట్ అయితే అవుతుంది. సో ఈ విధంగా ఫోటో కింద మనకు క్యాపిటల్ లెటర్లో నేమ్ అనేది ఉండాలి, ఫుల్ నేమ్, తర్వాత డేట్. ఇక్కడ ఫోటోగ్రాఫ్ టేకెన్ డేట్ అయితే ఇచ్చేయండి ఈ విధంగా. ఇక్కడ మనకు వాళ్ళు ఆల్రెడీ అయితే మెన్షన్ చేశారు. సో 550 పిక్సెల్ అండ్ విత్ తర్వాత హైట్ ఏమో 550 అనేది ఉండాలని మెన్షన్ చేశారు. సిగ్నేచర్ వచ్చేసి 350 అనేది చేసేయండి. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇక్కడ స్కాన్ ఇక్కడ ఫోటోగ్రాఫ్ మీద క్లిక్ చేస్తే మనకు ఫోటో అనేది ఇక్కడ వచ్చేస్తుంది. తర్వాత సిగ్నేచర్ వచ్చేసి దాని ఫోటో కింద మనకు సిగ్నేచర్ వచ్చేసిన తర్వాత ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేస్తే మనకు అప్లోడ్ అయిపోయిన తర్వాత ఫోటో సిగ్నేచర్ అయితే వచ్చేస్తుంది. ఫ్రెండ్స్ మనం ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే మనకు అప్లోడ్ అయిందని గ్రీన్ మార్క్ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ వ్యూ అప్లోడ్ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ అయితే చూసుకోవచ్చు. సో దీని మీద క్లిక్ చేసి మీరు ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ అయిందో లేదో అని చూసుకోవచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ సెంటర్ సెలెక్షన్ అండ్ అగ్రీన్ డిక్లరేషన్ అయితే చేయాలి. సో దీని మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేస్తే మనకు ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడైతే ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర సో మీకు దగ్గర ఉన్న ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ సిటీ అనేది ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే డిక్లరేషన్ అయితే జాగ్రత్త అయితే చూసుకోండి. చూసుకున్న తర్వాత ఇక్కడ ఐ హ్యావ్ రీడ్ డిక్లరేషన్ అగ్రీ ఫైనల్ సబ్మిట్ ఉన్నాయి కదా, సో ఇక్కడ దీని మీద క్లిక్ చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు అప్లికేషన్ ఫామ్ అనేది ఫైనల్ సబ్మిట్ అయితే అయిపోతుంది. సో ఈ విధంగా అయితే మీరు జాగ్రత్తగా ఈ వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూసి మీరు జాగ్రత్తగా ఆన్లైన్ అప్లై అనేది చేసుకోండి. సో ఇక్కడ నుండి మనకు ఫామ్ అప్లై అనేది ఫైనల్ సబ్మిట్ అయితే అయిపోయింది. సో యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ యువర్ అప్లికేషన్. సో ఇక్కడ మనకు అక్నాలజ్మెంట్ వచ్చేసి మనకు ఈమెయిల్ ఐడికి వాళ్ళు సెండ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడైతే మనం అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అండ్ ఇక్కడ చూడాలంటే ఇక్కడైతే ఫర్ అప్లికేషన్ స్టేటస్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ దీని మీద క్లిక్ చేసేయండి. చేస్తే మనకు ఈ విధంగా పార్ట్ 1 స్టేటస్ వచ్చేస్తుంది. తర్వాత పార్ట్ 2, తర్వాత అప్లికేషన్ స్టేటస్ వచ్చేసి పార్ట్ 1 పార్ట్ 2 కంప్లీట్ అని చూపెడుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు వ్యూ అండ్ ప్రింట్ అప్లికేషన్ ఉన్నాయి కదా, సో క్లిక్ హియర్ మీద క్లిక్ చేస్తే మనకు అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అనేది వచ్చేస్తుంది. సో ఈ విధంగా సో మీరు జాగ్రత్తగా ఈ యొక్క సంబంధించిన ఎన్డీఏకు సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై అనేది చేసుకోండి. సో మీరు ఆన్లైన్ చేసేటప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి, నేనైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.